హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరికీ శుభ శుక్రవారం అండి. నిన్న జరిగిన యాక్సిడెంట్ అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా ఫ్లైట్ లండన్ వెళ్ళడానికి బయలుదేరిందండి. ఆ ఫ్లైట్ యాక్సిడెంట్ అయింది. ఏంటంటే ఒక కాలేజ్లోకి అది వెళ్ళిపోవడం జరిగిందండి. అందులో ప్రయాణం చేస్తున్న సిబ్బంది మొత్తం, అలాగే ఎవరైతే పైలట్స్ ఉన్నారో వాళ్ళు అందరూ కూడా ఒక్కళ్ళు కూడా మిగలలేదండి. అసలు నిజంగా ఒక అబ్బాయి ఎవరో దూకేశాడని అంటున్నారు. ఆ అబ్బాయి మాత్రం సేవ్ అయ్యాడండి. తర్వాత ఒక అమ్మాయి ఏమో ఫ్లైట్ మిస్ అయిందంట. ఆ అమ్మాయికి 10 నిమిషాలు లేట్గా రావడం వల్ల తనకి ఫ్లైట్ మిస్ అయిపోయిందంటండి. తను నిజంగా చాలా బాధపడి ఉంటుంది కదండి ఆ నిమిషంలో. కానీ ఎంత మంచిదైంది అని అనుకుని ఉంటుంది. కాబట్టి వాళ్ళందరి ఆత్మకు శాంతి చేకూరాలని మనందరం కూడా ఈరోజు దేవుడికి దగ్గర ఒక్క సెకండ్ కళ్ళు మూసుకుని వాళ్ళందరికీ కూడా శాంతి చేకూరాలని ప్రార్థిద్దామండి. అంతకంటే మనం ఏం చేయగలమండి? ఏం చేయలేం కదా. అంటే నాకు ఏమనిపించింది అంటేనండి, అందరికీ కూడా టైం అయిపోయిందేమో భూమి మీద. అంటే శివుడి ఆజ్ఞ లేనిదే చేమైనా కవలదని అంటారు కదండి. అందరికీ కూడా టైం అయిపోయిందేమో. అందుకే ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళందరినీ కూడా ఫ్లైట్లో ఎక్కించి భగవంతుడు ఒక అబ్బాయి కిందకి దూకేశాడంటే ఆ అబ్బాయికి ఇంకా భూమి మీద నౌకలు ఉన్నాయేమో. ఈ 10 నిమిషాలు ఎవరైతే లేట్గా ప్రయాణం చేస్తుందో ఆ అమ్మాయికి కూడా ఈ భూమి మీద ఇంకా టైం ఉందేమో, అందుకే ఉంచాడేమో. మిగిలిన వాళ్ళందరికీ ఇంకా టైం లేదేమో. ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా వాళ్ళని ఇబ్బంది పెట్టే కంటే కూడా ఇలాగా ఒకేసారి ఇలా చేశారా ఏంటి అంటే అలాగా రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి కదండి. అలా అనిపించింది. ఒక్కొక్కసారి ఏంటంటే మన ప్రమేయం ఏమీ లేకపోయినా సరే అలా జరుగుతూ ఉంటాయి. మరి పూర్వజన్మ సుకృతమో ఏంటో మనకు తెలియదండి. ఎన్నోసార్లు మనం అనుకుంటూ ఉంటాం కదా, కొంతమందికి ఎటువంటి చెడు హ్యాబిట్స్ ఉండవండి. కానీ ఎలా ఉంటుందంటే వాళ్ళకి వచ్చే అనారోగ్యాలు ఎలా వస్తాయంటే నిజానికి వాళ్ళ లైఫ్ స్టైల్కి వాళ్ళకు ఏదైతే వచ్చిందో హెల్త్ ప్రాబ్లమ్ దానికి అసలు సంబంధం ఉండదండి. పాపం ఈటేళ్ళు చాలా మంచిగా లైఫ్ స్టైల్ లీడ్ చేస్తూ ఉంటారు, ఎటువంటి చాలా హెల్తీగా పాటిస్తూ ఉంటారు. అయినా ఇలాగా ఉంది అంటే మనం అనుకుంటాం. అంటే అలాంటప్పుడు ఏమనిపిస్తుంది అంటేనండి, వీళ్ళకి టైం అయిపోయింది అనమాట. అంటే భగవంతుడు బ్రహ్మదేవుడు మనకి ఈ భూమి మీదే రాసేస్తాడంటండి. అంటే మనల్ని పుట్టించేటప్పుడే మన ఆయుష్ ఇంతని కూడా రాస్తాడంట, రాసి పంపిస్తాడంట. ఒక్కొక్కసారి అలా జరుగుతూ ఉంటాయండి. ఆ అమ్మ కూడా అనేదండి, అంటే అమ్మకన్నా ఆయుష్ ఎన్నాళ్ళు ఉంటే అన్నాళ్ళే ఉంటారమ్మా. అంటే అమ్మకి అలా వచ్చినప్పుడు బాధపడినప్పుడు అమ్మకన్నా ఆయుష్ ఈ భూమి మీద ఎన్నాళ్ళు ఉంటే అన్నాళ్ళే ఉంటారు, బాధపడకూడదు అని చెప్పేదండి. అంతేనేమోనండి మరి.